సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళ బ్లాగ్ నుంచి వాళ్ళు మినిమం 10,000 సంపాదించుకునే బాధ్యత నాది. సో నేను గ్యారెంటీ ఇస్తున్నాను. సో ఎవరైతే నన్ను ఫాలో అవుతారో తర్వాత చాలా హ్యూజ్ అమౌంట్లో డబ్బులు అనేటివి వస్తాయి. నా వాట్సాప్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. సో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ నేను వీటికి సంబంధించి వీడియోస్ అయితే ఇస్తాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయిందని తెలుసు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఛానల్ అనేది నిన్ననే 200K సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది. సో ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఒక 2 days బ్యాక్ అండ్ అలాగే నిన్న కూడా ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోల్లో ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను. సో ఫస్ట్ పోల్లో ఏంటంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్, యూట్యూబ్ అండ్ బ్లాగింగ్ అని పెట్టేసి కింద పేటిఎం మనీ ఎర్నింగ్ అండ్ అలాగే ఆండ్రాయిడ్ యాప్స్ అని ఇలా కొన్ని ఆప్షన్లు ఇచ్చాను. సో చాలామంది ఫస్ట్ మన బ్లాగింగ్ అండ్ అలాగే యూట్యూబ్ అని ఉంది కదా, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని, సో దానికి 67% వరకు అయితే ఓట్ వేశారు. అండ్ అలాగే దాని తెల్లారి అంటే నిన్న కూడా ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో ఏంటంటే ఫస్ట్ నేను పేటిఎం మనీ ఎర్నింగ్ యాప్స్ అని పెట్టాను. సెకండ్ వచ్చేసి బ్లాగింగ్ అండ్ యూట్యూబ్ అని పెట్టాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఈ రెండు కంపేర్ చేసుకున్నట్టయితే సో రెండు నేను ఒకటే పెట్టాను. బట్ మీరు ఓటు వేయడం అనేది మీకు అర్థం అవ్వట్లేదో ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ ఓటు ఏంటంటే ఫస్ట్ ఏది పైన ఉంటే అదే ఇస్తున్నారా లేదా మీకు అవి కావాలని ఇస్తున్నారా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో ఫస్ట్ పోస్ట్లో నేను బ్లాగింగ్ అండ్ యూట్యూబ్ అనేది పైన పెట్టినప్పుడు దానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అండ్ అలాగే సెకండ్ పోస్ట్లో బ్లాగింగ్ అండ్ యూట్యూబ్ అనేది కింద పెట్టినప్పుడు పైన ఏదైతే పేటిఎం మనీ ఎర్నింగ్ యాప్స్ అని ఉందో దానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో మీకు ఆ పోల్లో మీకు సరిగ్గా అర్థమైందో లేదో, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, పేటిఎం మనీ ఎర్నింగ్ బెస్టా లేదా బ్లాగింగ్ అండ్ యూట్యూబ్ బెస్టా అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, పేటిఎం మనీ ఎర్నింగ్ యాప్స్ అనేటివి మనకి వచ్చినప్పుడు వెంటనే వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకి 30 రూపీస్ కావచ్చు, 50 రూపీస్ కావచ్చు, లేదా పోనీ 100 రూపీస్ కావచ్చు. 100 రూపీస్ అనేవి మనకి ఈరోజు వస్తాయి, బట్ నెక్స్ట్ డే రావు కావచ్చు. లేదా 1 week తర్వాత, 1 month తర్వాత ఇదే అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం వేలలో లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చా? ఈ పేటిఎం మనీ ఎర్నింగ్ యాప్స్ అనేవి మనకి కలుపు మొక్కలు లాంటివి. అంటే అవి ఈజీగా పెరుగుతాయి, తొందరగా పెరుగుతాయి, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. సో ఈ పేటిఎం మనీ ఎర్నింగ్ యాప్స్ కూడా కలుపు మొక్కలాగా మనకి చాలా దొరుకుతాయి, బట్ మనకి వాటి వల్ల ఏం యూజ్ ఉండదు, ఫ్యూచర్లో ఏం యూజ్ ఉండదు. అంటే ఇచ్చినప్పుడు కొంచెం ఏవో మనీ ఇస్తాయి, ఒక 2 days 3 days 100 రూపీస్ 200 రూపీస్ వస్తాయి. సో తర్వాత ఏమీ రావు. సో మళ్ళీ ఏదైనా ఒక అప్లికేషన్ దొరికేంత వరకు మనకి ఎలాంటి డబ్బులు రావు. అండ్ అలాగే ఈ పేటిఎం మనీ ఎర్నింగ్ యాప్స్ అనేటివి అందరికీ మనీ ఇవ్వవు. అంటే ఎవరికైతే కొంచెం సర్కిల్ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ మందిని రిఫర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎక్కువగా డబ్బులు వస్తాయి. సో ఎవరైతే రిఫర్ చేయకుండా ఉంటారో వాళ్ళకి డబ్బులు అనేటివి రావు. అండ్ అలాగే ఇప్పుడు యూట్యూబ్ బ్లాగింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు యూట్యూబ్ కానీ బ్లాగింగ్ కానీ సో ఎందులో అయినా మీకు మనీ రావడం కొంచెం లేట్ అవుతుంది కావచ్చు. అంటే మనీ రావడానికి 6 months టైం పట్టవచ్చు, 3 months టైం పట్టవచ్చు, లేదా లీస్ట్ కేసులో 1 year కూడా పట్టవచ్చు. బట్ ఆ తర్వాత మనకి లైఫ్ లాంగ్ మనీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ని నేను తీసుకున్నట్టయితే నేను 1 month వరకు ఎలాంటి వీడియోస్ పెట్టకుండా ఆల్రెడీ పెట్టిన వీడియోస్ ఉంటాయి కాబట్టి నాకు ఎంతో కొంత మనీ అనేటివి వస్తాయి. సో ఒక 1 monthలో నాకు $150 వస్తే ఎలాంటి వీడియోస్ పెట్టకుండా కూడా నాకు మినిమం $70 అనేటివి ఈజీగా వస్తాయి. సో ఇలా కనుక మీరు ఒక బిల్డ్ చేసుకున్నట్టయితే, ఒక కమ్యూనిటీని, ఒక బ్లాగ్ని కనుక బిల్డ్ చేసుకున్నట్టయితే మీరు కొంచెం కష్టపడ్డా సరే ఈజీగా డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు మీరే ఈ యూట్యూబర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, యూట్యూబర్స్ వీళ్ళు ఫస్ట్ 6 months, ఫస్ట్ 1 year కొంచెం బాగా కష్టపడతారు. తర్వాత ఏదో ఒక అర్ధగంటనో లేదా 2 గంటలో ఒక వీడియో వేయడానికి కష్టపడేసి ఆ వీడియో అనేది ఇలా ఎడిట్ చేసి రికార్డ్ చేసేసి
యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు అనేవి సంపాదిస్తూ ఉంటారు. సో వీడియో రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, టాపిక్స్ కలెక్ట్ చేసుకోవడానికి లీస్ట్ వాళ్ళకి ఒక 4 గంటల టైం పట్టుద్ది అనుకుంటా. సో ఈ 4 గంటల్లో వాళ్ళు మీరు అంటే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ నార్మల్ పీపుల్ 12 గంటలు వర్క్ చేసినంత డబ్బుల కంటే డబుల్ వీళ్ళు ఈ 4 గంటల్లోనే వర్క్ చేసి సంపాదిస్తున్నారు. సో ఇది మనకి యూట్యూబ్ బ్లాగింగ్ లేదా ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ఉన్న ప్రాఫిట్స్. సో చాలామంది నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అన్న నాకు ఏదైనా క్యూఆర్ కోడ్ జాబ్ ఉంటే చెప్పు నేను చేసుకుంటాను అని అంటున్నాడు. సో నేను అతనికి చెప్పాను, యూట్యూబ్ లేదా బ్లాగ్ స్టార్ట్ చేయి, కొంచెం మంచిగా మనీ వస్తాయి అని చెప్తే, అన్న ఏదన్నా కొంచెం ఈజీగా ఉంటే చెప్పు అంటున్నాడు. సో ఈజీగా ఉన్నాయి, ఈజీగానే పోతాయి. సో ఈజీగా ఉన్నాయి అని మనం అందులోకి దూరితే డబ్బులు తక్కువగానే వస్తాయి, లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉండదు. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ అంటే మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది. యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనేది. ఇప్పుడు యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది చాలా హై నడుస్తుంది. సో కంపేర్ టు ఒక 3 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉండేది. ఎప్పుడైతే జియో వచ్చిందో, జియో వచ్చి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిందో అప్పుడు యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది చాలా హైలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీకే అర్థమైపోయి ఉంటుంది సో యూట్యూబ్లో కాంపిటీషన్ ఎంత ఉందో. సో యూట్యూబ్ కాకుండా నెక్స్ట్ ఏంటంటే బ్లాగింగ్. సో బ్లాగింగ్ అంటే ఒక వెబ్సైట్లో మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక కార్ ఉందనుకోండి. సో ఆ కార్ మీరు ఒక 5 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, దానికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, ఆ కార్ కొనడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఆ కార్కి సంబంధించిన రివ్యూని మీ బ్లాగ్లో కనుక రాసినట్టయితే ఎవరో ఒకరు చూసి మీ బ్లాగ్ని చదివి మీ బ్లాగ్లో ఉన్న యాడ్స్ని చూడడం, మీ బ్లాగ్లో ఉన్న యాడ్స్ని క్లిక్ చేస్తారు కాబట్టి మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇలాగే ఒకే కార్ రివ్యూ కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్న కార్ రివ్యూస్, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న కార్ రివ్యూస్, లేదా మీ దగ్గరలో ఉన్న కార్ షోరూంలోకి వెళ్ళేసి ఆ కార్ షోరూంలో ఉన్న కార్ రివ్యూస్ కనుక మీ బ్లాగ్లో కనుక రాసినట్టయితే విజిటర్స్ మీ బ్లాగ్కి వచ్చేసి ఆ బ్లాగ్ని చదివి అక్కడ ఉండే యాడ్స్ని క్లిక్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తుంటారు. ఇలా కాకుండా కూడా ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ కార్ అనేది కొత్తగా రిలీజ్ చేసింది అంటే ఆ కార్ని మీ బ్లాగ్ పోస్ట్లో ప్రమోట్ చేయమని అడుగుతుంటారు. ఇలా ప్రమోట్ చేసినందుకు గాను మీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేటివి ఇస్తారు. సో ఎవరైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి వెంటనే డబ్బులు రావు. అంటే ఇంతకుముందు పేటీఎం మనీ ఎర్నింగ్స్ గురించి చెప్పినట్టు ఇన్స్టాల్ చేసుకోగానే 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు ఇలా రాకపోవచ్చు. బట్ ఇప్పుడు ఒక 6 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత మంత్లీ ఒక 30K నుంచి ఎంతనైనా సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళేసి టాప్ బ్లాగర్స్ అని కొట్టినట్టయితే చాలామంది లిస్ట్ వస్తుంది. సో వాళ్ళకి సంబంధించిన ఎర్నింగ్స్ చూడండి, టాప్ బ్లాగర్స్ ఎర్నింగ్స్ అని కొట్టండి. వాళ్ళు డైలీ ఒక 3,000 నుంచి 10,000 వరకు ఈజీగా సంపాదిస్తారు. సో ఇది వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్. సో వాళ్ళు ఏంటంటే ఇనిషియల్గా డబ్బులు రాకపోయినా కూడా వాళ్ళకి ఒక విజన్ అనేది ఉంది. అంటే ఒక 6 మంత్స్ తర్వాత నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, లేదా 1 ఇయర్ తర్వాత నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు 6 మంత్స్ బ్యాక్ లేదా 1 ఇయర్ బ్యాక్ అది స్టార్ట్ చేసేసి ఇప్పుడు డబ్బులు ఏం చేస్తున్నారు. సో మీకు కూడా టైం ఏం పోలేదు. సో నేను ఒక 2 ఇయర్స్ నుంచి బ్లాగింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో నాకు కూడా బ్లాగింగ్ ద్వారా ఎర్నింగ్ అయితే వస్తుంది. సో నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి బయట జాబ్స్ కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టయితే ఒక 2 ఇయర్స్లో లేదా 1 ఇయర్లో వాళ్ళ బ్లాగ్ నుంచి వాళ్ళు మినిమం 10,000 సంపాదించుకునే బాధ్యత నాది. సో నేను గ్యారెంటీ ఇస్తున్నాను. సో ఎవరైతే నన్ను ఫాలో అవుతారో ఈ బ్లాగింగ్ గురించి, సో వాళ్ళు వితిన్ 1 ఇయర్ టైంలో వాళ్ళు మినిమం 10K సంపాదించకపోతే నేను ఇదేంటి ఛానల్ని అయితే డిలీట్ చేస్తా అని చెప్తున్నా. సో ఇది గ్యారంటీ. ఎందుకంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకైతే పక్కా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే బ్లాగింగ్ అనేది ఒక చిన్న కథ చెప్తాను. సో ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి బ్యాంబూ ట్రీ, ఈ మన బ్యాంబూ ట్రీ ఉంది కదా. సో ఈ బ్యాంబూ ట్రీ అనేది ఇనీషియల్గా మనకి విత్తనం వేయగానే పెరగదు. అంటే ఇది పెరగడానికి మినిమం 1 ఇయర్ టైం తీసుకుంటుంది. అంటే 1 ఇయర్ వరకు భూమి నుంచి అది ఒక మొలక కూడా ఎత్తది అన్నట్టు. సో ఈ 1 ఇయర్లో అది ఏం చేస్తుందంటే
ఇప్పుడు ఆ భూమిలో దానికి సంబంధించిన వేర్లని విస్తరిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విత్తనం ఒక 1 కిలోమీటర్ లేదా 500 మీటర్స్ దూరంలో ఏదైనా ఒక కాలువ కానీ లేదా ఏదైనా ఒక చెరువు కానీ ఉంది అనుకుంటే ఆ విత్తనం నుంచి అక్కడి వరకు దాని వేర్లు అనేటివి ఉంటాయి, కానీ పైన మనకి ఏమీ కనిపించదు. సో బ్లాగింగ్లో కూడా ఇంతే. సో మీకు పైన ఏం కనిపించదు, బట్ ఈ 6 మంత్స్ మీరు వర్క్ చేసింది మొత్తం దీనికి ఉంటుంది. సో ఈ విత్తనం అనేది వన్స్ 500 మీటర్స్ లేదా ఎక్కడో ఒక వాటర్ సోర్స్ దగ్గర దాకా వేర్లని విస్తరించుకున్న తర్వాత ఇప్పుడు వేరే చెట్లు ఏవైతే ఉంటాయో వాటికంటే ఫాస్ట్గా గ్రో అవడం మొదలు పెడుతుంది. ఇది దాదాపు ఒక్క రోజులోనే 2 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. సో ఇలా మనకి బ్లాగింగ్లో ఫస్ట్ ఇనీషియల్గా 6 మంత్స్ 1 ఇయర్ డబ్బులు రాకపోయినా కూడా తర్వాత చాలా హ్యూజ్ అమౌంట్లో డబ్బులు అనేటివి వస్తాయి. సో ఇది బ్లాగింగ్కి ఉన్న స్పెషాలిటీ. సో ఎవరైతే బ్లాగర్స్ అవ్వాలి అనుకుంటున్నారో నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. సో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ నేను వీటికి సంబంధించి వీడియోస్ అయితే ఇస్తాను, వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయిందని తెలుసు. సో జై హింద్.